జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వందే మాత్రం రచ్చ నడుస్తోంది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతాన్ని ఆలపించాలంది బీజేపీ. ఇక దీంతో ఎంఐఎం అభ్యంతరంతో కౌన్సిల్ రణరంగంగా మారింది. ప్రారంభం కాకముందు లోలియా టీఆర్ఎస్ అరే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వందే మాత్రం రచ్చ నడుస్తోంది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతాన్ని ఆలపించాలని చెప్పింది బీజేపీ. ఇక దీంతో ఎంఐఎం అభ్యంతరంతో కౌన్సిల్ రణరంగంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ఫోటో సెషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫోటో సెషన్ అనంతరం తిరిగి ప్రారంభమైనటువంటి సభ అయితే తీవ్ర గందరగోళం, తీవ్ర రసాభాసగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రియాంక మొత్తంగా అయితే ఇటు జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం అయితే ఈ రోజు జరుగుతుంది, పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం సరిగ్గా 10:30 ప్రారంభమైనటువంటి కౌన్సిల్ అయితే మాత్రం స్వల్ప విరామం అంటే టీ బ్రేక్ లో ఇటు ఫోటో సెషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫోటో సెషన్ అనంతరం తిరిగి ప్రారంభమైనటువంటి సభ అయితే తీవ్ర గందరగోళం, తీవ్ర రసాభాసగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాధవనేని రఘునందన్ ఆయన వందే మాతర గీతానికి 150 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో అందరూ మరొకసారి వందే మాతర గీతాన్ని ఆలపించాలి అని చెప్పి ఆయన ప్రతిపాదించిన నేపథ్యంలో దానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపినప్పటికీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఇటు బీజేపీ పార్టీ, అటు ఎంఐఎం పార్టీ ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా నడిచినటువంటి పరిస్థితి. అనంతరం అంటే జై జై హే అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా ఆమోదించినప్పటికీ ఎంఐఎం దీన్ని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఎంఐఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కసారిగా వారు ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్ అయితే వారు కూర్చునేటువంటి కుర్చీలపైన కూడా నిలబడి తీవ్ర స్థాయిలో కూడా నినాదాలు కూడా చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ కౌన్సిల్ సమావేశం మందిరం మొత్తం రణరంగంగా మారింది. దీంతో చేసేదేమీ లేక కొంత మేయర్ ఎంత మట్టికి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారి మాట వినకపోవడంతో మార్షల్ని పిలిపించడం, ఇష్టమైతే మీరు కౌన్సిల్లో కొనసాగండి, లేదంటే బయటకు వెళ్లిపోవాల్సిందిగా కూడా మేయర్ సూచించారు. మార్షల్ని పిలిచడంతో పాటు మార్షల్ని తేజ, చెప్పండి. అయితే ఒక దేశానికి సంబంధించి ఒక జాతీయ గీతాన్ని ఒక కులానికో మతానికో ఆపాదించుకొని అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు?
ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇదే విధమైనటువంటి ఆ ప్రశ్న అయితే మాత్రం అన్ని పార్టీల నుంచి కూడా లేవనెత్తుతున్నారు. ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో అయితే మాత్రం చాలా ప్రధానంగా ఒకటే కీలకంగా చెప్తున్నారు. ఇది 150 సంవత్సరాలైంది వందే మాత్రం ప్రారంభించి, వందే మాత్రం ప్రారంభమై ఈ వందే మాత్రం గీతాన్ని ఎంత గౌరవ భక్తి శ్రద్ధలతో కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఆలపిస్తారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో 150 సంవత్సరాలు అయినప్పుడు మరొకసారి గౌరవ సూచకంగా ఈ రోజు సమావేశం, అందులో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం, చివరి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి ఆలపించాలి అని చెప్పి సభ్యులందరినీ కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం దానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించినప్పటికీ ఎంఐఎం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడాన్ని పట్ల అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం మూడు పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, మూడు పార్టీకి సంబంధించినటువంటి అటు ఎక్స్ అఫీషియో సభ్యులు కావచ్చు, లేదంటే కార్పొరేటర్లు కావచ్చు, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మేయర్ పదే ఒక్కసారిగా మీరు సంయమనం పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా ఎంఐఎం కి సంబంధించినటువంటి వారి కార్పొరేటర్ మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మనతో ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు. రండి ఒక్కసారి రండి. అంటే ఏంటి ప్రధానంగా మీరు కైకు అబ్జెక్ట్ కి आपने किस लिए वही अंदर कोई ऑब्जेक्शन नहीं था. वो लोगों ने सामने से बोला कि अगर ये नहीं बोलेंगे तो देश छोड़कर जाना पड़ेगा, तो इसीलिए हमने ऑब्जेक्शन किया. दैट्स इट. नहीं माधवनेनी रघुनंदन ये वंदे मातर गीतम हम सब नहीं कोई भी पढ़ने से हमको कोई एतराज नहीं है. कोई भी पढ़ सकते है कुछ भी, लेकिन हमारा ये कहना था हमें जबरदस्ती ना किया जाए पढ़ने के लिए. हमारे साथ जबरदस्ती हुई तो हमने जो है उसका ऑब्जेक्शन किया. दैट्स इट. उतना ही है. दैट्स इट. ठीक है. సో చూస్తున్నాం కదా ప్రియాంక, ఉప్పుగూడకు సంబంధించినటువంటి ఎంఐఎం కార్పొరేటర్ ఆయన నినాదాలు చేసినటువంటి వ్యక్తులు ఆయన కూడా ఉన్నారు. కానీ ఆయన కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఏ విధమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు, కానీ ఒక పూర్తి స్థాయిలో కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు, అందరిని ఒప్పించవచ్చు కదా, అందరితో ప్రతిపాదించవచ్చు కదా, మేము కూడా కలిసి వస్తాం కదా, కానీ కలిసి వస్తామని చెప్పి అన్నప్పటికీ కూడా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఎంఐఎం అంటేనే ఈ వందే మాత్రానికి వ్యతిరేకం అనేటువంటి విధంగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంత చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆ కార్పొరేటర్లు కానీ, ఆ ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ ఎందుకు చేయాలి అనేటువంటి అంశం అయితే మాత్రం ఉప్పుగూడకు సంబంధించినటువంటి ఎంఐఎం కార్పొరేటర్ చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఎంఐఎం బీజేపీకి మధ్య తీవ్ర వాగ్వాదం నడవడంతో పాటు కొంత రణరంగంగా ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.